నమస్తే ఇండియా, వెల్కమ్ టు విశాఖపట్నం. సౌత్ ఏషియాలోని ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం ఇది. ఇదే ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్. దీని వాల్యూ అరౌండ్ 45,000 crores పైనే ఉంటది. ఒకప్పుడు 75 సేలర్స్ ఉండే ఈ సబ్మెరైన్ 1969 లో ఇండియన్ నేవీ సర్వీస్ లోకి వచ్చి 1971 ఇండో పాక్ వార్ లో పార్టిసిపేట్ చేసింది. దాదాపు 31 ఇయర్స్ సర్వీస్ తర్వాత 2001 లో రిటైర్ అయ్యాక 2002 నుంచి మ్యూజియం గా వైజాగ్ ప్రైడ్ గా నిలిచింది. డైలీ 9 AM to 8 PM ఓపెన్ లో ఉంటది. కిడ్స్ కి 50 అండ్ అడల్ట్స్ కి 100 రూపీస్ చార్జ్ చేస్తారు. లోపలికి వెళ్తే మిసైల్స్ ఫైర్ చేసే ఏరియా నుంచి సబ్మెరైన్ లోపలికి ఎంటర్ అయ్యే స్పేస్, 2000 హార్స్ పవర్ సెంటర్ ఇంజిన్, కెప్టెన్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ కి రేడియో రిసీవర్ రూమ్, నావిగేషన్ సిస్టమ్స్, ఇంజిన్ రూమ్, బ్యాటరీ కంపార్ట్మెంట్స్ ఇలా అన్ని కూడా క్లోజ్ గా చూడొచ్చు. అంతేకాదు దీంట్లో ఎలా పడుకుండేవారో, ఎలా పని చేసేవారో, ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసేవారో కూడా తెలుస్తుంది. అండ్ లోపల స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో రోజులు కాదు నెలలు తరబడి ఎలా ఉండేవారో చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇలాంటి రియల్ వార్ సబ్మెరైన్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఇండియాలో చాలా రేర్. సో పక్కా విజిట్ చేయండి. ఫర్ మోర్ సచ్ వైజాగ్ వీడియోస్ డూ ఫాలో వైజాగ్ లైఫ్ స్టైల్.